నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ఆంధ్రప్రభ పేపర్ల వార్తలు చూద్దాం. మయన్మార్, థాయిలాండ్ అల్లకల్లోలం అయిందంటే రిక్టర్ స్కేల్ పైన 7.7, 7.2, 6.4 ఆ రేషియోలో భూకంపం వచ్చిందట. పాపం పెద్ద ఎత్తున పెద్ద పెద్ద బంగ్లాలు కూలిపోయినాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇగో చూడండి. కూలక ముందు ఇది అపార్ట్మెంట్ పెద్దది కుప్ప కూలిపోయింది కళ్ళ ముందే. మయన్మార్లో దాదాపు 191 మంది నిన్నటికే నైట్కే చనిపోయారట. ఇంక ఇప్పుడు ఎంతమంది అయ్యారో తెలియదు. దాంట్లో మన రామగుండం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు కూడా ఆ ఏరియాలో ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏం చిక్కుకోవాలి అందులో. కాదు అదృష్టవశాత్తు బయటపడ్డరట హోటల్ నుంచి. అప్పుడే ఇక స్టార్ట్ అవుతుంది, బయటపడ్డరట. చాలా అదృష్టం వాళ్ళది. 12 నిమిషాల వ్యవధిలో 3 వరుస భారీ భూకంపాలు, ఆ తర్వాత మరిన్ని ప్రకంపనలు. పేకమేడల్లో కుప్పకూలిన భారీ భవంతులు, ధ్వంసమైన ఆలయాలు, మసీదులు, వంతెనలు, పగుళ్ళు విచ్చుకున్న ఇళ్ళు, రోడ్లు, భారీగా ఆస్తి నష్టం. భారత్, చైనా, వియత్నాం, బంగ్లాదేశ్లోని ప్రకంపనలు కొంచెం లైట్గా వచ్చినాడు భారతదేశంలో కూడా, ఆ చుట్టూ ఉన్న దేశాలలో. దానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేము ఆదుకుంటాం, ఎలాంటి సాయానికి సిద్ధంగా ఉన్నాం అంటే ఆపదలో ఉన్నారు కాబట్టి అని చెప్పి ఆయన ముందే ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ప్రధాని తక్షణ స్పందన. ప్రపంచ దేశాల సాయానికి మయన్మార్ అభ్యర్థన తెలిపిందట. పాపం పెద్ద ఎత్తున కుప్పకూలారు. దాని కింద అసలు ఎంతమంది ఉండో తెలియదు. ఈ లెక్కలన్నీ డొల్లై అసలు లెక్కలు బయటకు రావాలి వాస్తవంగా. ఎందుకంటే చాలామంది చనిపోయి ఉంటారు. ఆ లెక్కలు కూడా గవర్నమెంట్కి ఏం తెలితే అల్లకల్లోలమే. ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు కూలినాయి. అందులో అసలు మనుషులు ఎంతమంది ఉండరు, ఏముంది ఆ లెక్క తెలిసేటాలకు చాలా టైం పట్టింది. కానీ ఎంతమంది చనిపోయినప్పటికీ ఇది మృత్యు ఘోషే, మామూలు విషయం కాదు. ఇది ఒక వార్త. అయితే క్యాబినెట్ బేస్మెంట్ పూర్తయితే ₹1,00,000 ఇస్తారంట. ఇందిరమ్మ ఇళ్లకి తక్షణం చెల్లింపు, త్వరితగతిన ఇళ్ల గ్రౌండింగ్ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశం. లబ్ధిదారులకు 4 విడతల పేమెంట్. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెబుతుండు. పైలట్ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, బేస్మెంట్ పూర్తయిన ఇళ్లకు తక్షణమే ₹1,00,000 చెల్లించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు ఆదేశించారు. బేస్మెంట్ పూర్తయితే ₹1,00,000 ఇందిరమ్మ ఇళ్లకి. మంచినే ఉంది. ఎక్కడిచ్చారు? కేవలం జనవరి 26 రోజు పైలట్ ప్రాజెక్ట్గా మండలానికి ఒకటి గ్రామాన్ని సెలెక్ట్ చేశారు. 600 మండలాల్లో 600 గ్రామాలు. వాటికే ఇంకా కాలేదట గ్రౌండింగ్. మీకు మండలానికి ఒక గ్రామానికి చేయడానికే 3 నెలలు పట్టింది గ్రౌండింగ్ చేయడానికి. జనవరి 26 ఇస్తే జనవరి 26 పోయింది, ఫిబ్రవరి 26 పోయింది, మార్చి 26 పోయింది, ఏప్రిల్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెబుతుండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తక్షణమే ₹1,00,000 మనం బేస్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వాలి. అత్యంత ప్రాధాన్యమైన అంశం ఇదండి. అత్యంత ప్రాధాన్యమైన అంశానికి పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామానికి పెట్టిన దానికి 3 నెలలు పడితే ఇక మరి ప్రాధాన్యం లేని అంశాలకి అసలు సంవత్సరాలు పడతాయి. మీకు ఏం పరిపాలన, ఏం పాలన చేస్తున్నారు, ఏం ప్రభుత్వం అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ ప్రజలు ఆందోళనలో ఉన్నారు. దీని విషయంలో కాదు, అనేక విషయాల్లో. ధరణి విషయం అయితే ఇంకా ఘోరం అంటే ఘోరం, విఫలం అయిపోయింది ప్రభుత్వం. భూభారత పెడతానన్నారు, దానిపైన కమిటీ వేశారు, సంతోషపడరు జనాలు, రైతులు. ఇప్పటికి 15 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. మేము వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అంటున్నారు. మళ్ళీ మొన్న కూడా అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు, 15 నెలల తర్వాత అసెంబ్లీలో మళ్ళీ అన్నారు. మరి ఆ బంగాళాఖాతంలో పడేయడానికి మీకు బస్సు దొరకట్లేదా, ఫ్లైట్ దొరకట్లేదా, లేదా బంగాళాఖాతం దగ్గర పోవటానికి ఆ వస్తు రవాణా సౌకర్యం లేదా, ఏందో అర్థం కావట్లే. బంగాళాఖాతంలో పడేయాలంటే ఎన్ని రోజులు పట్టింది, ఎంత దూరం ఉంది బంగాళాఖాతం? రైతులు కొన్ని లక్షల మంది వాళ్ళ ధరణి సమస్యలతోని 10 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. కేసీఆర్ 2వ టర్మ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు అనేక సమస్యలతో ధరణి వల్ల వాళ్ళు లోపభూయిష్టంగా ఉంది. దాంట్లో వెనక ముందు చూడకుండా ఆయన ఒక రోజులోనే ఓవర్ నైట్లో ఇచ్చేసిండు ధరణి. ఆ సమస్యలు ఏదైనా పోతాయేమో కాంగ్రెస్ పార్టీ వస్తే అని ఓటేస్తే రైతులు వాళ్ళు 15 నెలల నుంచి 1000 కాళ్ళతో ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు ఏం అప్డేట్ వద్దు అని చూసేవాళ్ళు కూడా ఉండరు. అయినా కానీ మీకు మరి ఢిల్లీకి హైదరాబాద్కి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఏం క్యాంపులు, ఏం కథ తెలవట్లేదు. కానీ ఎప్పుడో ఒకరోజు ప్రకటన చేస్తారు, వారానికో 10 రోజులకో భూభారతి తొందరలో అంటారు. మరి ఆ తొందర ఇప్పుడు దీని బంగాళాఖాతాలు కలిపేది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ కథ కూడా అది అయిపోయి వచ్చినాయి అన్నారు, ఎడిపోయినాయో తెలియదు. పైలట్ ప్రాజెక్టులో ఉన్న గ్రామాల్లోనే ఇంక ఇందిరమ్మ ఇళ్ళు బేస్మెంట్ లెవెల్లో ఉంది. అత్యంత తొందర మనకి ₹1,00,000 ఇప్పుడు ఇవ్వండి, గ్రౌండింగ్ చేయండి తొందరగా అంటారు. ఇంకా గ్రౌండింగే కాలేదు. ఇది పరిస్థితి. ఇందిరమ్మ ఇళ్ళది అయితే ₹1,00,000 ఇస్తారట బేస్మెంట్ కట్టిన తర్వాత. దాని తర్వాత మిగతా ఈ 4 లక్షలు ఇస్తారట. అంటే 4 దఫాల్లో ఇస్తారట. అంటే 1,25,000 1,25,000 లెక్క ఇస్తారటుంది. ఇది ఒక వార్త ఇచ్చారు. ఢిల్లీ పెద్దలే శాఖలు ఫైనల్ చేస్తారట. కాంగ్రెస్ పెద్దల దిశానిర్దేశం. ప్రస్తుతం మంత్రుల శాఖలో మార్పులు ఉంటాయట. మార్పులు చేర్పులు పురపాలక, పట్టణాభివృద్ధి, విద్యాశాఖ సీఎం రేవంత్ వద్దే. ప్రమాణ స్వీకారంతో పాటే మంత్రుల శాఖల ప్రకటన అయిపోయాయి. పురపాలక శాఖ,
అర్బన్ డెవలప్మెంటు, విద్యాశాఖ. ఈ 3 మన రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉంటాయట. ఇప్పటికే ఎలిగిపోతుంది విద్యాశాఖ. ఉస్మానియా యూనివర్సిటీ ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లెక్క ఉంది అది. కాకతీయ యూనివర్సిటీ అసలు ఉందో లేదో తెలవని పరిస్థితి. ఇక మిగతా యూనివర్సిటీలు చెప్పనే అవసరం లే. మళ్ళీ ఆయన దగ్గరే ఉంచుతారట ఆ శాఖ. ఆయనకు అసలు ఆయన ఆయన చూసుకోవడానికి టైం లేని పరిస్థితుల్లో ఢిల్లీకి హైదరాబాద్ ఇప్పటికే 30 సార్లు తిరిగిండు. విద్యాశాఖ ఒక కీలకమైన శాఖ, అర్బన్ డెవలప్మెంట్ కీలకమైన శాఖ, పురపాలక శాఖ కీలకమైన శాఖ. దానికి ఒక స్పెషల్గా మంత్రిని పెట్టి ఆడ కూర్చోబెట్టాలా. ముఖ్యమంత్రి అయ్యని శాఖలు నిర్వహించడం సాధ్యం అయితే అయ్యే పనేనా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎట్టుందని ఈ మధ్య ఒక పెద్ద నాయకుడి దగ్గర పోయిండట. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అత్యంత సీనియర్ నాయకుడు కురువృద్ధుడు అని పేరుంది ఆయనకి. ఆయన ఇంటికి పోయి ఆవేదన వ్యక్తం చేసిండు. ఏందే పెద్ద ఆయన, ఏమో కనీసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయాలని నాకు ఢిల్లీ నుంచే కాగితాలు వస్తున్నాయి, ఆ నుంచి పేరు వస్తే ఆయన ఇచ్చిన కాడ వేయటం తప్ప నేను ఏం చేసేది, ఎందుకు ఈ ముఖ్యమంత్రి అన్నాడట. అదే కథ అయింది. అభ్యర్థులు కాదు, శాఖలు కూడా వాళ్ళే కేటాయిస్తారట. ఏ శాఖ ఎవరికి ఇవ్వాలో కేటాయించి పంపిస్తే ఇక ఆయన వచ్చి మళ్ళీ ఆయన ఎదురు కూర్చోవాలి. ఇక అట్టుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇష్టం ఉంటుంది. జనరల్గా ఎవరికి ఏ శాఖ ఇవ్వాలని ఆయన కేటాయించుకొని ఆయన దానిపైన అజమాయిషీ చేస్తారు. ఇక ఢిల్లీ నుంచి శాఖ ఇచ్చాక ఈయన మాట ఎందుకు ఇస్తాడు? రేపు ముఖ్యమంత్రి మాట ఇట్టాడు. ఢిల్లీ నుంచి సపోజ్ ఒక ఆయన ఈ మధ్య నాకు హోంమంత్రి అంటే బాగా ఇష్టం అన్నాడు, ఆయన తెచ్చుకుంటాడు హోంమంత్రి అనుకోండి సపోజు. ఇక ఆ హోంమంత్రి ముఖ్యమంత్రి చెప్తాడట, ఈయన అసలు చెప్తే సాహసం చేస్తాడా? అది అయిద్దా? ఇక పరిపాలన ఎంత వెళ్ళిపోద్ది దీనివల్ల. ఇది కాదు, ముఖ్యమంత్రికి ప్రైవసీ ఉండాలి, కొంత స్వేచ్ఛ ఉండాలి. భారత రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రికి ప్రోటోకాలు, ఆయన ఆ క్యాబినెట్లో పోర్ట్ఫోలియోలు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇష్టం. ఎవరిని తీసేయాలి, ఎవరిని ఉంచాలి, ఎవరిని బర్తరఫ్ చేయాలనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారం ఉంటుంది. మరి దాన్ని కూడా ఢిల్లీ వాళ్ళు తీసిపోతే రేపు కేసీఆర్ కౌంటర్ చేయడం. ఓరు ఆయన మీకు శాఖల కేటాయింపు కాదు, అధికారిని ట్రాన్స్ఫర్ చేయాలని ఢిల్లీ పోవాలి, నాకైతే ఇక్కడనే చేస్తాను, నేనే హోల్డ్ సెల్ కేసీఆరే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టలేదు, నేను తెలంగాణ ఆత్మగౌరవం తెలంగాణ ప్రజల్ని తలెత్తుకునేలా చేసినా మీరేం ఢిల్లీలో తాకట్టు పెట్టారు అంటాడు. సింపుల్ అయిపోయాయి. ఇదట శాఖలట అక్కడి నుంచి వస్తాయట. ఇక వాటిని నేను రాసుకోవటం తప్ప ఏం చేసేది, గుమాస్తాగిరి అన్నట్టు, ఏది గుంపు మేస్తే లెక్క. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా నో చెప్పిందట. తెలంగాణ సర్కారు పంపిన ప్రతిపాదనలు వెనక్కి ఈ వివాదం సుప్రీంకోర్టులో ఉందని స్పష్టం చేసిన కేంద్రం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపింది. కృష్ణా నదీ జలాల వినియోగంపై 2 రాష్ట్రాల మధ్య ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతుందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకానమిక్ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో కేంద్రం తెలిపింది. అయిపోయాయి. పాలమూరు ఎత్తిపోతలకి జాతీయ హోదా నో. ఎందుకయ్యా అంటే సుప్రీంకోర్టులో కృష్ణానది జలాల పంపిణీ పైన వివాదం ఉంది, కేసు ఏపీకి తెలంగాణకు మధ్య, కాబట్టి ఇవ్వలేము. మరి బనకచర్ల పోలవరం నుంచి నీళ్ళు తీసిపోయి బనకచర్లలో పోసి ఆ నుంచి నేను మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు. మరి వీటన్నిటికీ అనుమతులు అవుతున్నాయి, దీనికి ఎందుకు రాదు? ఇప్పుడు బనకచర్లకి పోలవరానికి మీరే డబ్బులు ఇస్తారు, మరి ఇక్కడికి వచ్చే కోర్టు కేసు అంటున్నారు. అక్కడ కూడా కోర్టు కేసు ఉంది కదా, అదే కృష్ణానది జలాలు కదా, అదే గోదావరి కృష్ణాన్ని అనుసంధానం చేయడానికి ఉపయోగపడే బనకచర్ల కదా. కేసులు అన్నిటికీ ఉంటాయి కదా, 2 రాష్ట్రాలకు ఉన్నాయి కదా కేసులు. మరి ఎన్డీఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అంత ఈజీ అవుతుందని నో అయితే చెప్పింది. మరి దీనిపైన ఏం చేద్దో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలి. నమస్తే తెలంగాణ. ఇంధనం ఇచ్చిన భూములకు రేవంత్ వేలం వేస్తాడట. బయోడైవర్సిటీకి కేంద్రంగా గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఉన్న 1973లోనే హెచ్సియుకి ఇచ్చిందట. 2300 ఎకరాలు కేటాయించిన నాటి ప్రధాని పార్లమెంట్లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీ మంజూరు చేసిన ఇందిర 400 ఎకరాల్లో 120 ఎకరాల పక్షులు, 720 జాతుల మొక్కలట. 400 ఎకరాల్లో 120 రకాల పక్షులు ఉన్నాయట, 720 జాతుల మొక్కలు జీవజాతులు ఉన్నాయి, వాటిని అమ్ముతుండట. 400 ఎకరాలను అమ్మేందుకు సిద్ధమైందట రేవంత్ రెడ్డి. అంటే ఇంధనం ఇచ్చింది అనే అమ్ముతుండన్నట్టు నమస్తే తెలంగాణ వార్త రాసింది. సంబరం సన్నద్ధం అంట. ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ. హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో 1,00,000 మందితో భారీ బహిరంగ సభ. బహిరంగ సభ ప్రాంగణం 154 ఎకరాలు 1213 ఎకరాలు ఏర్పాటు చేశారట. 1213 ఎకరాలు అయింది, 154 ఎకరాలు బహిరంగ సభ, 1213 ఎకరాల ఏర్పాట్లు, పార్కింగ్ 1059 ఎకరాలు, జనం రాక 50,000 వాహనాలు. ఇది ఒక వార్త. 1,00,000 మందితోని ఎలకతుర్తిలో ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవం 25 సంవత్సరాలు అయిన సందర్భంగా ఉంటుందట. దిశ మోడీ నెంబర్ 1 అట.
రెండో స్థానంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, 28 స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, 14 స్థానంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 78 స్థానంలోనే ఉండు. ఏంటిది ఇదంటే ఒక పేపర్ ఆయన ఇచ్చిండు, ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అని 2025 పవర్ఫుల్ ఇండియన్ లీడర్లు ఎవరు అని ఒక జాబితా తీస్తే మోడీ పవర్ఫుల్ లీడర్ వచ్చినట్ట, అమిత్ షా దాని తర్వాత వచ్చినట్ట. ఆబ్వియస్లీ ఇద్దరే వస్తారు, వేరే వాడు ఎట్లా వస్తారు? ఇక వేరే వాడు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. ఇక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపరు పవర్ఫుల్ లీడర్ల జాబితాలో మోడీని పెట్టకుండా రాహుల్ గాంధీని, అరవింద్ కేజ్రీవాల్ని పెట్టిండు అనుకో, సపోజు ఉంటాడా? ఉండడు. మోడీని మొదటి ఇవ్వాలి, రెండోది అమిత్ షా ఇవ్వాల్సింది. ఆ రెండు ఇస్తేనే ఆ పేపర్ ఉంటుంది, లేకపోతే ఉండదు అనే పద్ధతిలో ఉంది ఇవాళ భారత రాజ్యాంగము, భారత ప్రజాస్వామ్యం వ్యవస్థ. మొత్తానికి అదైంది. తెలంగాణ ముఖ్యమంత్రికి అయితే 28 స్థానం వచ్చిందట, అత్యంత శక్తివంతమైన జాబితాలో. ఏపీ ముఖ్యమంత్రికి 14 స్థానం వచ్చింది. అంటే మధ్యలో ఈయనకంటే డబల్ ఇచ్చారు ఆయనకి. ఇక ఈ పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడనో 78లో ఉండిపోయి తీసి అవతలేశారు. ఇది ఒక వార్త. అయితే చివరి ప్రయత్నాలు ఉన్నాయట, క్యాబినెట్లో బెర్త్ కోసం ఢిల్లీకి ఆశావాహులు, కాంగ్రెస్ పెద్దలతో భేటీలు, విజ్ఞప్తులు. ఇప్పటికే కొత్త మంత్రులు పేర్లు దాదాపు ఖరారు. మంత్రి పదవి రాకున్నా వేరే దక్కుతుందనే ఆశ. కేసీ వేణుగోపాల్ ఖర్గేని కలుస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు. ఖర్గేతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి భేటీ అయిందట. నేను చివరి ప్రయత్నాల్లో ఉన్నట, ఇక దింపుడు గల్ల ఆశలు. ఎందుకంటే ఇక దగ్గర ఏప్రిల్ 3 ముహూర్తం అన్నారు. ముడి వెళ్తే లేదు చూడాలి అలా, కానీ ఇక పోయి ప్రయత్నాలు చేస్తున్నట. రంగారెడ్డి జిల్లా పరిగి ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన కూడా ప్రయత్నం చేస్తుంటే ఇబ్బరింపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి కూడా ఇంకా ఆయన అయితే డైరెక్ట్ అనౌన్స్ చేసిండు, నాకు మంత్రి పదవి రాతే ఎమ్మెల్యే రాజీనామా చేస్తాను. మరి ఎవరికి ఇస్తారు? ఇది కుంపటి ఎంత లెక్కబోద్ది? ఈ అగ్గి రాజేసిద్దా కాంగ్రెస్లో, మరి సల్లారిద్దా చూడాలి. ఇక చివరి ప్రయత్నాలు అయితే ఉన్నాయట. ఇంకోటి ఎక్స్టెన్షన్ ఫీజు అంటున్నారట, తమను కొనసాగించాలని రిటైర్డ్ ఉద్యోగుల పైరేవులు. దాదాపు 6729 మంది ఎంప్లాయీస్ని తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వాళ్ళు ఎవరంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఆల్రెడీ రిటైర్ అయిన వాళ్ళని పట్టుకొచ్చి పెట్టిండు. 60 సంవత్సరాలు 55 సంవత్సరాలు రిటైర్మెంట్ అవుతారుగా, పనికిరారు వీళ్ళు, ఉద్యోగానికి వయసు మీరింది కాబట్టి పని చేయలేరు, వీళ్ళకి శక్తి ఉండదని పక్కన పెట్టిన వాళ్ళని పట్టుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండు. శక్తి ఉండి, తెలివి ఉండి, చదువు ఉండి, డైనమిక్గా ఉన్న యువతనే రోడ్ల మీద తిప్పిండు. వాళ్ళని తొలగించారు. వాళ్ళని తొలగిస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎక్స్టెండ్ చేయండి ప్లీజ్ అంటున్నారట. అన్ని శాతగానే రిటైర్ అయితే మళ్ళీ ఎందుకు? యువత ఉన్నారు చాలామంది నిరుద్యోగులు, వాళ్ళని తీసుకోవాలి కదా. వాళ్ళు రోడ్ల మీద తిరుగుతున్నారు పట్టాలు పట్టుకొని, పిహెచ్డి స్థాయి పట్టాలు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే నేను పొడిచేది ఉంది ఆడ. కాబట్టి అసలు నువ్వు ఎక్స్టెన్షన్ ప్లీజ్ కాదా, కాళ్ళ వెంబడ వదిలిపెట్టద్దు. వాళ్ళ పీక్ అవతలేయాలి, కొత్త వాళ్ళని పెట్టుకోవాలి. నిరుద్యోగులకి, యువతకి ఉద్యోగాలు ఇచ్చినట్టయితే మంచి సర్వీస్ ఇస్తారు. ఓపిక ఉంటుంది, సహనం ఉంటుంది. యూత్ వాళ్ళు చేసే సర్వీస్కును ఏజ్ అయిపోయిన వాళ్ళు చేసే సర్వీస్కి తేడా ఉంటుంది. ఇది ఒక వార్త. దిశకు సంబంధించి వెలుగు పేపర్. 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం అట, ఉగాది రోజున హుజూర్ నగర్లో సీఎం ప్రారంభిస్తారు అని సివిల్ సప్లైస్ మినిస్టరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు. క్రమంగా ఉప్పు, పప్పు లాంటివి నిత్యావసరాలు అందిస్తాం. క్యూఆర్ కోడ్తో 30 లక్షల కొత్త కార్డులు ఇస్తాం. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని వెల్లడి. అది ఇప్పుడు ఉందేనా? ఈ ఉన్న కథ చెప్తారు ఎందుకు? ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఇక సన్న బియ్యం ఇస్తారంటున్నారు. అది తుట్టెల పట్టకుండా పురుగు బట్టన బియ్యం వేయండి, మొక్క బట్టన బియ్యం. మొక్క పురుగులు ఉండి మళ్ళీ సన్నగా ఉంటే ఏం సుఖం? మొక్క పట్టినాయి అనుకో తినరు, మళ్ళీ అమ్ముకుంటారు, మళ్ళీ అది ఒక మార్కెట్ అయితే. అది కాకుండా మొక్క పట్టిన బియ్యాన్ని, మొక్క పురుగు పట్టిన బియ్యాన్ని ఇవ్వకుండా సన్నయ్య అయినా లావు అయినా మంచి ఇవ్వాలి. సరే లావు సన్నయ్య ఇస్తున్న సంతోషం, మంచిదే. దీన్ని మళ్ళీ బయట బ్లాక్ మార్కెట్ కాకుండా ఈ సివిల్ సప్లై దొడ్డిదారి పోకుండా బియ్యం ఉండాలంటే ప్రజలు తినేటట్టుంటే వాడు అమ్ముకోడు. ప్రజలు కాడి మీద వచ్చిన బియ్యం తినేటట్టు ఉన్నాయి ఆయనకు ఎందుకు అమ్ముకుంటాడు? ఇవాళ ఉన్న 40-50 రూపాయలు కిలో బియ్యం అన్నాక ₹1 బియ్యం ఇస్తుంటే ఎందుకు అమ్ముకుంటారు? ఇది సన్న బియ్యం సంగతి. మఠంపల్లిలో రేపు 30వ తారీఖు ఉగాది సందర్భంగా సన్నబియ్యం ఓపెనింగ్ చేస్తారట. నెక్స్ట్ 1వ తారీఖు నుంచి అందరికీ రేషన్ షాపులకు కూడా సన్నబియ్యం వస్తాయట. దాని తర్వాత ఉప్పు పప్పులు కూడా వస్తాయట. అనుమానాస్పద స్థితిలో 3 చిన్నారులు మృతి అట. చికిత్స పొందుతున్న తల్లి, రాత్రి పెరుగన్నం తిని పడుకున్న తల్లి, పిల్లలు. విషప్రయోగమా, ఫుడ్ పాయిజనా? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఘటన. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. చిన్నారుల తల్లి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శుక్రవారం తెల్లారుజామున జరిగిన ఈ ఘటన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ పాయిజన్ వల్ల ఈ మరణాలు సంభవించాయా లేక పిల్లలకు విషమిచ్చి చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైంది ఇది. పిల్లల్ని మొన్నోడు ఓఎన్జీసీ ఎంప్లాయీ కాకినాడలో బకెట్లో నీళ్ళు పోసి ఆ బకెట్లో నీళ్ళలో తలకాయ పెట్టి చంపేసి వాడు ఆత్మహత్య. ఏమి పైచాచిక ఆనందం అర్థం కావట్లే. ఈ మధ్య వాడు ఇంకొకడు తెలంగాణలో
అప్పులైనయి అని చెప్పి నీళ్ళల్లో వేసిండు ఇద్దరు పిల్లల్ని. ఒక పిల్లగాడు బతికొచ్చిండు పాపం 10 ఏళ్ళోడు. ఈ బ స అప్పులైతే నువ్వు చస్తే సావురా నాయన. పిల్లలేం చేశారు? వాళ్ళేం పాపం చేశారు? చిన్న చిన్న పిల్లలు ముక్కు పచ్చలారినోళ్ళు. వాళ్ళకి అసలు ఈ మంచేందో తెలవదు, చెడేందో తెలవదు, పాపం పుణ్యం తెలవనోడు తీసుకుపోయి నిప్పులో ఏయటం, నీళ్ళల్లో ఏయటం, గొంతు పిసకటం, ఫుడ్డులో ఏదో కలపటం. ఏంది ఇదంతా అఘాయిత్యం? ఎడిపోతుంది మనిషి అసలు మానవత్వం, సున్నితత్వం చచ్చిపోతుంది. క్రూరంగా తయారవుతుండ్రు. ఇంకొక ఆమె ఎవరో భర్తని ముక్కలు ముక్కలు చేసి బెడ్ కింద పెట్టుకొని పడుకున్నాడు. మరి అదేం ఆనందమో అదేం కథో అర్థం కావట్లే. ఇంకొకడోడు నిన్న మహారాష్ట్రలో అనుకుంటా భార్యని ముక్కలు ముక్కలు చేసిండట. ముక్కలు ముక్కలు చేసి ఇంట్లో నుంచి బయటికి పోయి వాళ్ళ తల్లిదండ్రికి ఫోన్ చేసి చెప్పిండట ఆత్మహత్య చేసుకుందని. వాళ్ళు నిజమే అనుకొని వాళ్ళు అనుకుంటే చివరికి మళ్ళీ టెన్షన్కి వాడే ఫోన్ చేసి నేనే చంపినానడట. మరి మళ్ళీ వాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మళ్ళీ ఇదంతా ఎవరు చేస్తున్నది తెలుసా? చదువుకున్నోళ్ళు. చదువుకున్నోడు కంటే ఇంకోటి డాష్ బెటర్ అంటారు కదా. ఎందుకు ఇది చదువు సంకనాగడానికి? ఈ చదువుకున్నోళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఇది చేస్తున్నారు. పిల్లల్ని చంపడం, భార్యని చంపడం, లేదా భర్తను భార్య చంపటం. ఈ ఈ అరాచకం వీళ్ళే. ఏ చదువు రానిటోడు కష్టపడి కాయ కష్టం చేసుకొని భూమిని నమ్ముకొని బతుకునేటోడు ఉంటారుగా, వాడు అసలు చంపడు సావడు. నువ్వు ఎన్ని అప్పులుగా ఎన్ని బాధలుండు భరించుతారు. పోరాటం జీవితాన్ని ఒక పోరాటం లెక్క చేస్తారు. కానీ వీళ్ళతోనే వచ్చింది బాధ. మరి ఈ చదువు ఏంది, సంస్కారం ఏందో అర్థం కావట్లే. నెక్స్ట్ సాక్షి చూద్దాం. బేస్మెంట్ పూర్తి అయితే వెంటనే ₹1,00,000 మన ముందు బేస్మెంట్ పూర్తి కావాలంటే లిస్ట్ రావాలి కదా. ఇప్పుడు ఎవరికి ఇల్లు వచ్చిందో తెలితే వాళ్ళు బేస్మెంట్ కడతారు. నువ్వు ఇల్లు ఎవరికి వచ్చిందో జాబితానే ఇవ్వద్ది, బేస్మెంట్ పూర్తి అయితే లచ్చ అంటటి. అసలు 600 గ్రామాలలో ఇంకా బేస్మెంట్లు పూర్తి గ్రౌండింగే కాలే. మీరు ఇచ్చిన పైలెట్లోనే కాలే. అసలు దాంట్లో ఏడైద్ది? అసలు దాంట్లో 2028 కూడా అయిదో కాదు. రెవెన్యూ మాసం అంట. ధరణి స్థానంలో అమల్లోకి రాన్న భూభారతి. ఈ మాసాలు ఎప్పటి నుంచి మామూలా? 2023 డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెల్లారి నుంచి చూస్తాను రైతులు బంగాళాఖాతంలో వేస్తున్నారు ధరణి. అది వేసి కొత్తది ఏమైనా పట్టుకొస్తారా అక్కడ నుంచి అంటే ఇది వేయట్లా, అది తేడలే. ఇది బంగాళాఖాతంలో పోవట్లేదు, వీళ్ళకి చేతులు రావట్లే, దాని నుంచి కొత్తది రావట్లే. భూభారత్ అని ఒకటి పెట్టారు. అది ఎప్పుడో డిసెంబర్లో 2024 డిసెంబర్లో దాంట్లో అసెంబ్లీలో పెట్టారు. ఇప్పటికి మళ్ళీ ఏప్రిల్ వచ్చింది. దాని మీద అతి లేదు గతి లేదు. రైతులు ఎదురు చూస్తారు ఏమవుతుంది ఏమవుతుంది రోజు పేపర్లో టీవీలలో చూస్తారు పాపం. ఇగొత్తదేం ఎగొద్దాం, ఇయ్యాలి ఏం చెప్తాడు, ఇయ్యాలి ఏం చెప్తాడు, ఏం చెప్పుడు లేదు. పేపర్ వాళ్ళు ఏదో ఒకటి ఊహాగానాలతో రాస్తున్నారు తప్ప అక్కడి నుంచి ఏమి లేదు. ఇక మళ్ళీ ఏప్రిల్లో ఇక రెవెన్యూ మాసం అంటే ఏప్రిల్. ఏంది రెవెన్యూ మాసం అంటే ఆ భూభారతి చట్టాన్ని పెట్టి దీన్ని ధరణిని తీసేస్తారట. ఇక మాసం అవుతుంది. ఆ మాసం ఎప్పుడు మరి? ఏప్రిల్ మొదటి వారమా, రెండో వారమా, మూడో వారమా, లేకపోతే ఏప్రిల్ 30? అసలు ఏప్రిల్లో కూడా ఉంటుందా? మళ్ళీ ఇంకో రెవెన్యూ మాసం అంటే ఏప్రిల్ అని కూడా చెప్పట్లే. ఏప్రిల్ నెలలో రెవెన్యూలో కీలక మార్పులు అంటుండు. ఆ మాసం మే కావచ్చు, జూన్ కూడా కావచ్చుగా. కాబట్టి అధికారికంగా చెప్పట్లే. ధరణి స్థానంలో అమల్లోకి రాన్న భూభారతి రిజిస్ట్రేషన్ల శాఖలో సంస్కరణలకు ఈ నెలలోనే శ్రీకారం. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనున్న ప్రభుత్వం ఇప్పుడు ఉంది కదా. కాదు దాంట్లో లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఆన్లైన్ లేదు, దాంట్లో తెస్తారట. హైదరాబాదు పరిసర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో తొలుత పైలట్ పద్ధతిలో ఈ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ పెడతారట రిజిస్టార్ ఆఫీసులో. ఇప్పుడు ధరణిలో ఎట్లాగ ఉంది ఆన్లైన్. ఇప్పటికైనా వస్తే సంతోషం. మీరు ఒక ప్రజాప్రభుత్వం ఇంధనమ పాలన అని చెప్తూ ప్రజలు ఏరి కోరి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఏడుందో అని ఎత్తుక్కొని ఓటేశారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల ప్రజలు. వాళ్ళ పాపం తలదించుకుంటాడు చేయమాకండి. మంచిగా అయింది మీకు అని ప్రతిపక్షాలు రేపు అనేటాడు చేయమాకండి. ఓట్లు వేసారు, మంచిగా అనుభవించండి. రైతు బంధు రావట్లేదు సరైన టయానికి, రైతు రుణమాఫీ రాలేదు, ఇక ధరణిని తీసేతనాన్ని తీసేయలేదు, ఇక మంచి జరిగిందిలే మీకు అని వాళ్ళు సంకలు గుద్దుకుంటాడు చేసే పని చేయమాకండి. చేయకుండా తొందరగా అది అమలు అయ్యేటట్టు చేసి వాళ్ళ తల ఎత్తుకుంటాడు చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినందుకు. పుట్టినరోజు నాడే ప్రాణం తీశారట. పెద్దపల్లి జిల్లా వెలిగేడు మండలం ముప్పరి తోటలో పరువు హత్య. పుట్టినరోజే వేకొండి గొడ్డలతో నరికి చంపిన యువతి తండ్రి. 2 ఏళ్లుగా యువతితో ప్రేమలో సాయి కుమార్. కులాలు వేరు కావడంతో ఒప్పుకొని యువతి తండ్రి కుమార్తెతో మాట్లాడదని హెచ్చరికలు అయినా ఆమెతో కలిసి బర్త్డే వేడుకలు చేసిండట. రాత్రికి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటుండగా వెంటాడి హత్య చేసిండట. ఉదయం కారు ప్రమాదంలో బయటపడ్డ. రాత్రి ముత్తివడికి చేరిండట సాయి కుమార్ అట. పెద్దపల్లి జిల్లా వెలిగేడు మండలం ముప్పరి తోట గ్రామం అట. 2 సంవత్సరాల నుంచి వాళ్ళ కూతుర్ని లవ్ చేస్తానని ఎంటపడుతున్నాడట. అది తెలిసి వాళ్ళ తండ్రి హెచ్చరించాడట. అటు అమ్మాయికి ఇద్దరికి వీనికి కూడా. కులాలు వేరు, పంతాలకు పోయారు, పట్టింపు పోయారు, ఒకటే ఊరట. నిన్న ఈ ఈ ఈ సాయి కుమార్ది బర్త్డే అట. బర్త్డే సందర్భంగా
ఆ అమ్మాయి ఇద్దరు కలుసుకున్నారట. ఎక్కడో కేక్ కట్ చేసుకున్నారు. విషెస్ చెప్పుకున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్ చేశారు. అది తండ్రికి తెలిసిందట. అంటే నిఘా పెట్టిండు. తండ్రికి తెలిసి ఇక కోపం కట్టలు తెంచుకుంది. ఇక స్కెచ్ ఏసిండు. రెక్కి నిర్వహించి మొత్తానికి రాత్రికి ఆ అమ్మాయితోని బర్త్‌డే పగలేం చేసుకుంటాడు. రాత్రికల్లా ఫ్రెండ్స్‌తోని దావత్ చేసుకుంటాడట. మందు దావతు. ఊరు బయట ఏడన్నా గుడికాడ కూర్చొని మందు తాగుతుంటే పోయిండట. వెనక నుంచి ఏసిండట ఒక ఏటు. ఏసే లోపల తప్పించుకొని పారిపోతే ఒక 200 మీటర్లు ఉరికిచ్చి చంపిండట. ఊళ్ళో బొడ్రాయి దగ్గర తీసిపోయి. చంపేసిండట. నరికి చంపేసిండు. మరి ఇదేం పైశాచికం. ఇప్పుడు ఆ అమ్మాయిని కౌన్సెలింగ్ చేసుకుంటే పాయె. ఇనకపోతే వదిలేస్తే పాయె. వాళ్ళ తీరాన వాళ్ళు బతుకుతురు. చంపటం ఏందో. ఇది ఈ మధ్య కాలంలో సూర్యాపేటలో జరిగింది ఒకటి. ఇది రెండోది. ఇది పరువు హత్యలు అనరు. పైశాచిక ఆనందం అంటారు దీన్ని. ఇప్పుడు నీకు నచ్చలేదు, వాళ్ళు చేసుకోవడం నచ్చలేదు, వదిలేయి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతురు. ఎంటబడి చంపే హక్కు ఎవడిచ్చిండు మీకు? చంపటం అనేది తప్పు కదా! చంపే హక్కు నీకు ప్రభుత్వాలకే లేదు, పోలీసులకే లేదు, చట్టాలకే లేదు. ఎవరిస్తారు నీకు? ఇది పుట్టినరోజు నాడే ప్రాణం తీశారు పాపం ఈ సాయి కుమార్. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. కులోన్మాద హత్య. కన్న కూతురుని ప్రేమిస్తానని యువకుడిని గొడ్డలతో నరికి చంపిన తండ్రి. పెద్దపల్లిలో దారుణం. యువకుడి కూతురు బర్త్డే విషయం చెప్పడం, అతడితో కేక్ కట్ చేయించడంతో ఆగ్రహం. మధ్యాహ్నం నుంచి యువకుడి కదలికలపై దృష్టి. రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగుతుండగా దాడి. చంపేస్తారని గతంలో హెచ్చరించిన యువతి. గతంలో 2 సార్లు యువకుడిపై దాడికి యత్నం. ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అమ్మాయి ఏం చేద్ది? మంచి సేఫ్ తల్లిదండ్రుల దగ్గర. ప్రాణం పోయింది ఎవరిది? వీంది పాపం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రికి గోస మిగిలిచిపోయిండు. ఒకడే కొడుకట. ఒక అమ్మాయి అంటే చనిపోయిందట. డెంగ్యూ వచ్చా అంతకుముందే. ఇప్పుడు ఈ పిల్లగాడు చనిపోయా. ఇప్పుడు ఆమె లవ్ చేసిన ఆమె కేకులు కట్ చేసుకుంది, బర్త్‌డే చేసింది, సెలబ్రేషన్ చేసింది, ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఆరాంసే తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది. తండ్రి 4 రోజులు జైలుకి పోతాడు, బెయిల్ తీసుకుంటూ వస్తాడు. ఇప్పుడు బలైంది ఎవరంటే ఇతను. ఇక ఎట్లుంటుంది లవ్‌ల కథ. కీలక శాఖల్లో మార్పులు ఉంటాయట. ఈ మంత్రివర్గ విస్తరణతోని క్యాబినెట్ విస్తరణతో పాటు పలువురు మంత్రుల శాఖల మార్పిడి. అధిష్టానం పట్ల విశ్వాసము, శాఖల నిర్వహణలో జాగ్రత్తలు తీసుకునే వారికి ప్రధాన శాఖలు. కాంగ్రెస్ హైకమాండ్ది తుది నిర్ణయం. ఇప్పటికే నివేదికలు తెప్పించుకున్న పెద్దలు. సీఎం వద్దే ఉండనున్న విద్యాశాఖ, హోంశాఖ. ఉగాది లేదా ఏప్రిల్ 2 నుంచి లేదా 4 తేదీల్లో కొత్త మంత్రుల ప్రమాణం. కీలక శాఖల్లో మార్పులు ఉంటాయట. దాంట్లో ప్రధానంగా ఈయన శాఖ కూడా ఉందట. ఈ కుంగుడు ఆ శాఖలు నాకు వద్దన్నాడట. ఏది కుంగుడు అంటే మేడిగాడ కుంగుడు అని. నీటిపారుదల శాఖ నాకు వద్దురా నాయన అని అడుగుతున్నాడు. మరి ఆయన శాఖ మారుస్తారా? మరి ఆయనకి ఏం శాఖ ఇస్తారో కానీ శాఖ అయితే నాకు వద్దని చెప్పిండట. ఇట్లా మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాఖను కూడా కొన్ని మారుస్తారని. ఆయనకు 2-3 శాఖలు ఉన్నాయి. రెవెన్యూ ఉంది, గృహ నిర్మాణం ఉంది. ఇట్లలో బట్టి విక్రమార్కకు సంబంధించి మారుస్తారని ఒక చర్చ. మరి దీంట్లో ఎవరికో కానీ కీలకమైన శాఖల్లో అయితే మార్పులు అధిష్టానం నుంచి ఉంటాయట. అంటే లాయల్గా అధిష్టానానికి ఉంటోళ్ళు, శాఖ పైన పట్టున్నోళ్ళు వాళ్ళది మారవరట. ఈ అధిష్టానం దగ్గర లాయల్గా లేక ఎగస్ట్రాలు చేసిన వాళ్ళు మారుతారట. అధిష్టానం దగ్గర లాయల్ విషయంలో వస్తే బట్టి విక్రమార్క బెటరే ఉంటాడు కాబట్టి, అంటే కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళ లైన్లో నడుస్తారు కదా, వేరే ఆయనకి పర్సనల్ ఎజెండా ఉండదు కాబట్టి ఆయన మార్చకపోవచ్చు అనుకుంటా. ఇంకోటి ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపాట. ఎల్లుండితో ముగియనున్న గడువు. దరఖాస్తుదారుల విజ్ఞప్తి నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు దాకా పెంచాలని సర్కారు యోచన. గత 15 రోజుల్లో 950 కోట్ల ఆదాయం. 31 లోపు మరో 500 కోట్లు వస్తుందని అంచనా. ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంపు. దానికి ఏంటంటే ఎల్లుండితో ముగిస్తుందట గడువు. దరఖాస్తుదారుల విజ్ఞప్తి నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు దాకా పెంచాలి. దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేయకపోయినా పెంచుతారు. అది పెట్టిందే డబ్బుల కోసమే. ఇక దరఖాస్తుదారుల విజ్ఞప్తి అవసరంలే. పెంచి మళ్ళీ ఏప్రిల్ 30 దాకా పెంచారుగా. అప్పటికి డబ్బులు రాతే మళ్ళీ పెంచుతారు మే 30 కదా. దాంట్లో డౌటే లేదు మీకు. ఆ ఎల్ఆర్ఎస్ పెట్టింది ప్రజల కోసం అనుకుంటున్నారా ఏంది? నిజంగానే ప్రజల కోసం ఎల్ఆర్ఎస్ పెడితే డబ్బులు వసూలు చేయొద్దు. కేసీఆర్ 2020లో ఎల్ఆర్ఎస్ 2020 అని ఒక స్కీమ్ పెట్టి 1000 రూపాయల ఫీజుతో దరఖాస్తు చేయించుకోండు. చేసిన తర్వాత ఒక టేబుల్ ఇచ్చారు వాళ్ళు. ఏ ప్లాట్కి, ఎన్ని గజాలకి, ఏ మార్కెట్ విలువకి ఎంత డబ్బులు కట్టాలి ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ ఫీజు అంటే అప్పుడు గగ్గోలు పెట్టారు. ఇదే రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క. అందరూ ముఖ్యమైన నాయకులే. అట్టెట్లా వసూలు చేస్తారు పేద ప్రజల దగ్గర? ఎల్ఆర్ఎస్తోని వీఆర్ఎస్ ఇస్తాం బీఆర్ఎస్కి. ప్రజలు ఎల్ఆర్ఎస్ పేరుతోని వీఆర్ఎస్ ఇవ్వబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మీ పని. అదే మేము వస్తే చూడండి ఉచితంగా ఇస్తామన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు కూడా ఉండేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి 2021లో. మేమే అధికారంలోకి రాబోతున్నాం, ఉచితంగా ఇస్తాం, ఎవరు తీసుకోవద్దని చెప్పిండు. ఇప్పుడు ఏం చేసిండు? డబ్బులు వేసి ఏం చేసిండు? ఏ సూపర్ మార్కెట్లో గట్రా ఆఫర్లు పెడతారు. ఒకటి తీసుకుంటే ఇంకోటి ఫ్రీ అని అట్ట పెట్టిండు. వేయటం వాళ్ళే దాంట్లో 25% రిబేట్ అట. అసలు నువ్వు 25% రిబేట్ కాదు, 0 అంటే కదా.
₹1 కూడా ఎల్ఆర్ఎస్ ఫీజు అవసరం లేదు, కట్టొద్దని చెప్తి. మళ్ళీ అదే అప్లికేషన్‌కి నువ్వు కట్టిస్తంటి. మళ్ళీ 25% రిబేట్ అంటటి. అంటే ప్రజలకి మభ్యపెట్టం కాదు, ఏమంటారు దీన్ని? ఇచ్చినట్టు ఇయ్యాల, రిబేట్ ఇచ్చినట్టు ఉండాలి. నువ్వే ఫైన్ ఏత్తావు, నువ్వే రిబేట్ ఎత్తావు, నువ్వే వసూలు చేస్తావు. అసలు ఈ ఫైన్ ఎక్కడిది? ఈ రెగ్యులేషన్ ఫీజే లేదు, రిబేట్ ఎక్కడిది మళ్ళా? కాబట్టి ఇదంతా ఏంటంటే డబ్బుల కోసం చేసేది. కాబట్టి ఏప్రిల్ 30 కాదు, మే 30, జూన్ 30 పోయినా ఆశ్చర్యలేదు. డబ్బులు వచ్చినాక దాన్ని పెంచుతూనే ఉంటారు. ఏ దరఖాస్తుదారుడు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పెంచమని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఇప్పుడు మన కోసం చేయట్లా, వాళ్ళ కోసం చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పెంచుతారు, దాంట్లో డౌట్ లేదు. ఇది ఇంకోటి గమ్మత్తు ఏంటంటే ఫీజు పే చేసిన వాళ్ళకి ప్రొసీడింగ్స్ రావట్లే. అధికారులు ఏం చెబుతున్నారో తెలుసా? మాకేం లేదు సార్, గల్లా నింపుకో అని చెప్పారు తప్ప మీకు ఇచ్చే కాగితం గురించి మాకు చెప్పలేదు. మాకేమైనా కాగితం ఇస్తావా అంటే కూడా వాళ్ళకి ఏం సమాధానం లేదు. ఇన్ని పైసలు కడుతున్నాం కదా, మరి మాకు రెగ్యులరేషన్ అయినట్టు కాగితం ఇవ్వాలి కదంటే, ఆ కాగితం కథ మాకు చెప్పలేదు, మాకు కేవలం డబ్బులు కథ చెప్పారు, డబ్బులు వసూలు చేసి ఖజానా నింపండి అని చెప్పారట. దాని తర్వాత మేము ట్రైనింగ్ ఇస్తాం, ఎట చేయాలో చెప్తాం అని. కాబట్టి ఎవరు సురుగ్గా ముందుకు పోవట్లేదు డబ్బులు పే చేయడానికి. ఇది అయిద్దే అపోద్దా అని. ఇది మొత్తానికైతే రాయితీ గడువు పెంచారట, పెంచే అవకాశం ఉందట. అవకాశం కాదు, పెంచుతారే, అంత డౌట్ లేదు అందులో. ఇది ఆంధ్రజ్యోతి. రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.